అందరికీ నమస్కారం. బ్రేకింగ్ న్యూస్. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం. ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుమలలో శుక్రవారం అర్ధరాత్రి శ్రీవారి వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. ధనుర్మాసం కావడంతో ముందుగా తిరుప్పావై ప్రవచనాలు వినిపించడంతో పాటు శ్రీవారికి ఇతర కైంకర్యాలు పూర్తి చేశారు. తొలుత ప్రముఖులను, అనంతరం సామాన్యులను దర్శన భాగ్యం కల్పించేలా టీటీడీ ఏర్పాటు చేసింది. దీంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. తిరుమలపై ఎటు చూసినా జనమే కనిపిస్తున్నారు. జనవరి 1 అర్ధరాత్రి 12 గంటల వరకు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచనున్నారు. టోకెన్లు ఉన్న భక్తులు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నారు. తిరుమలలోని కౌంటర్ల దగ్గర వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్లు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు 23న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని 22న సర్వదర్శనం టోకెన్లు నిలిపివేస్తున్నట్లు టీటీడీ ముందుగానే ప్రకటించింది. అయితే భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా సర్వదర్శన లైన్లో స్వామిని దర్శించుకోవచ్చని అధికారులు అంతకుముందే తెలిపారు. దీంతో శుక్రవారం కొందరు భక్తులు నేరుగా వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్దకు చేరుకోగా సిబ్బంది అనుమతించలేదు. అప్పటికే వైకుంఠ క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. క్యూ లైన్లు నారాయణగిరి వద్దకు చేరుకున్నాయి. దీంతో దర్శనానికి అనుమతించబోమని అధికారులు తెలిపారు. నారాయణగిరి నుంచి జేఈఓ కార్యాలయం దగ్గరకు వారు చేరుకొని ఆందోళన చేశారు. అప్రమత్తమైన అధికారులు అలిపిరి దగ్గర 23వ తేదీ టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతించారు. మరోవైపు వైకుంఠ ద్వార దర్శనానికి వీఐపీలు తిరుమలకు భారీగా చేరుకుంటున్నారు. కొందరు భక్తులు వసతి గదుల కోసం ఇబ్బంది పడుతున్నారు. ఇదిలా ఉంటే టీటీడీ భక్తులకు కీలక సూచన చేస్తుంది. కేవలం వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు ఉన్నవారు మాత్రమే తిరుమలకు రావాలని సూచిస్తుంది. టికెట్లు లేని వారు కూడా రావచ్చు, కానీ ఎలాంటి దర్శనాలు వారికి ఉండవంటున్నారు. అలిపిరి టోల్గేట్ దగ్గర భక్తుల దర్శన టికెట్లను విజిలెన్స్ సిబ్బంది పరిశీలించి టికెట్లు ఉన్నవారికి మాత్రమే కొండపైకి పంపుతున్నట్లు తెలుస్తుంది. వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు, టోకెన్లు ఉన్న భక్తులను అలిపిరి చెక్ పాయింట్, అలిపిరి శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో అనుమతించారు. అవి లేని భక్తులను వెనక్కు పంపారు. అలాగే దర్శన సమయానికి 24 గంటల ముందు మాత్రమే ఎంట్రీ అని చెప్పడంతో చాలా మంది అలిపిరి నుంచి వెనుదిరిగారు. తిరుమల స్థానికులకు కూడా ఆధార్ కార్డులు చూశాకే తిరుమలకు పంపారు. తిరుమలలో దర్శన టికెట్లు, టోకెన్లు ఉన్నవారికి గదులు కేటాయించారు. ఈ 10 రోజుల పాటు టీటీడీ సిఫారసు లేఖల్ని కూడా రద్దు చేసింది. వీఐపీలు స్వయంగా వస్తేనే దర్శనానికి అవకాశం కల్పిస్తున్నారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. అంతకు ముందే భక్తుల రద్దీకి తగిన విధంగా ఏర్పాట్లు కూడా చేశారు. మరోవైపు శ్రీవారి ఆలయంకు అభిముఖంగా ఉన్న వాహన మండపం మొదలుకొని శ్రీవారి ఆలయం, ధ్వజస్తంభం, వెండి వాకిలి, బంగారు వాకిలి నుండి ఘంటా మండపం, బలిపీఠం వరకు వివిధ రకాల అరుదైన సాంప్రదాయ పుష్పాలతో టీటీడీ ఉద్యానవనం అధికారులు అలంకరించారు. జిఎంసి టోల్గేట్ వద్ద శ్రీకృష్ణుడి అలంకారంతో మొదలుకొని తిరుమల అంతటా దేవతామూర్తులు విద్యుత్ అలంకారాలతో అలంకరించారు. తిరుమలలో టీటీడీ చేసిన పుష్పాలంకరణ, విద్యుత్ దీపాలంకరణ చూసి భక్తులు పరవశించిపోతున్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.